ఈ సముద్రంలో ఉన్న ప్రశాంతత జనాల్లో ఉండదు, పరిగెడుతూనే ఉంటారు. కారణం డబ్బు. వెల్కమ్ టు బాంబే, ద మనీ క్యాపిటల్ ఆఫ్ ఇండియా. 90% న్యూస్ పేపర్ కొనే వాళ్ళు చదివేది ఫస్ట్ పేజ్, ఇంకా స్పోర్ట్స్ పేజ్. అలాంటి వాళ్ళకి బిజినెస్ పేజ్ ని అలవాటు చేశాడు. కళలు కనడానికి భయపడే కళ్ళకి కళల్ని ఎలా నిజం చేసుకోవాలో చూపించాడు. ఇన్ని కష్టాల్లో నేనున్నా, బార్డర్ లైన్ దరిద్రంలో బ్రతుకుతున్నా, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఇష్టం లేకపోయినా నేనే కావాలని నన్ను చేసుకుంది సుమతి, నా బలం, నా భార్య. ఒక రోజులో ఒక అరగంట నాకు నచ్చినట్టు గడవలేదు. దానికే జీవితాంతం ఏడుస్తూ కూర్చోలేను కదా. థ్యాంక్ యూ సార్, నమ్మినందుకు. థ్యాంక్ యూ సార్, నిలబెట్టుకున్నందుకు. ఖాళీ కోటి దగ్గర నుంచి తల వరకు ఏం కావాలంటే అది కొనుక్కో. అంత సంపాదించాను. మిడిల్ క్లాస్ మెంటాలిటీ సార్. ఖర్చులన్నీ తగ్గించుకుని రూపాయి దాచుకుంటా. పంతం వస్తే ఒక్క రూపాయి కూడా మిగిలకుండా ఖర్చు పెట్టేస్తాం సార్. నేను వెళ్ళింది నగలు మాత్రమే కొనడానికి కాదు సార్, వాడి అహంకారాన్ని కొనడానికి. అవమానించిన వాడితోనే సలాం కొట్టించుకున్నాను సార్. దిస్ ఈజ్ ఇండియా. వస్తువు కావాలంటే డబ్బుతో కొనాలి. రెస్పెక్ట్ కావాలంటే డబ్బు మన ఒంటి మీద కనపడాలి. డబ్బు సంపాదన ఒకప్పుడు నీకు అవసరం, కానీ ఇప్పుడు ఒక్క వ్యసనం. కుటుంబం కోసం మొదలు పెడతాం, కానీ వెళ్లే కొద్దీ ఆట మత్తులో కుటుంబాన్నే మర్చిపోతాం. వేగంగా నడిపే బండి, వేగంగా వచ్చే రూపాయి, రెండూ మనిషిని ఎప్పుడో ఒకప్పుడు కింద పడేస్తాయి. ఎందుకంటే జూదంలో నువ్వు ఎంత గొప్పగా ఆడావన్నది ముఖ్యం కాదు, ఎప్పుడు ఆపావన్నదే ముఖ్యం. మాటల్లో ఇంత అహంకారం. అహంకారం కాదు, ధైర్యం. చేతుల్లో బలుపు. బలుపు కాదు, బలం. ఇంత చెడ్డవాడిలా మారిపోతావు అనుకోలేదు. సుమతి, ఐఎమ్ నాట్ బ్యాడ్, ఐఎమ్ జస్ట్ రిచ్. డబ్బు ఉన్న వాడిని ఈ సమాజం ఎప్పుడు చెడ్డోడ్లా చూస్తుంది. అన్ఫార్చునేట్లీ నువ్వు కూడా నన్ను అలానే చూస్తున్నావు. గెలిచి ఓడితే ఆ ఓటమే గుర్తుంటుంది, ఓడి గెలిస్తే ఆ గెలుపు చరిత్రలో నిలుస్తుంది. ఎందుకంటే హిస్టరీ ఓన్లీ రిమెంబర్స్ హౌ యూ ఫినిష్డ్. చరిత్ర నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటుందో నాకు తెలీదు. మీరు నన్ను ఎలా గుర్తుపెట్టుకుంటారు?